హాయ్ ఫ్రెండ్స్, అందరికి జ్యోతిగా టైలరింగ్ నేర్చుకుంటున్నారని చెప్పాను కదా. ఈరోజు తన బ్లౌజ్ అయితే తను కట్ చేసుకుంటున్నారు. షోల్డర్ ఎంత తీసుకున్నారు? 6 తీసుకున్నారు. ఫుల్ షోల్డర్. అందులో నెక్ ఎంత తీసుకున్నారు? 2.5. తను ఎక్కువ బ్రాడ్ షోల్డర్ వాడతాడండి, అందుకని 3.5 షోల్డర్ ఉన్నా పర్వాలేదు. సో షోల్డర్ 6 ఉంటే చంక డౌన్ ఎంత తీసుకున్నారు జ్యోతి గారు? 6.5 తీసుకున్నారు. ఓకే, 1/2 ఇంచ్ అనేది యాడ్ చేసుకొని చంక డౌన్ తీసుకుంటున్నారు. చంక రౌండ్ కోసం కరువు కోసం ఎంత తీసుకుంటున్నారు? 1.5. ఓకే, 1.5 తీసుకొని రౌండ్ షేప్ అనేది నీట్ గా డ్రా చేయండి. బీస్ అనేది నిలువుగా పట్టుకుంటే మనకి డ్రా చేయడానికి అనేది ఈజీగా ఉంటుంది. ఓకే, ఏం భయపడకండి. నెక్ డీప్ ఎంత తీసుకుంటున్నారు? 10 ఇంచెస్. ఓకే, 10 ఇంచెస్ నెక్ డీప్. ఓకే ఓకే, నెక్ డీప్ 10 ఇంచెస్ ఉంది. అలాగే విడ్త్ ఎంత ఉండాలి? పైన ఎంతైతే తీసుకున్నామో షోల్డర్ దగ్గర అంతే, కింద కూడా తీసుకోవాలంటే 2.5. అక్కడ రౌండ్ కరువు షేప్ కోసం ఎంత తీసుకోవాలి? 1/2 ఇంచ్. ఓకే, 1/2 ఇంచ్ పెట్టండి. ఓకే, డ్రా అనేది నీట్గా ఉంటే కటింగ్ అనేది దాని మీద నీట్గా వస్తుంది. ఓకే, వెరీ గుడ్. ఇంకా చెస్ట్ లూజ్ని బట్టి ఇక్కడ మార్కింగ్ అనేది చేయండి. 34 ఉంటే ఏం చేయాలి? టేప్ని 4 మడతలు పెట్టేసి ఆ ఒక్క మడత కొలత అనేది ఇక్కడ తీసుకోవాలి. ఓకే, అది 2 ఇంచెస్ అనేది ఖర్చు. ఓకే, నా స్టూడెంట్స్లో 92 మెంబర్ అనమాట. ఇలానే మీ అందరు కూడా నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి, బ్లెస్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫుల్ వీడియో అయితే ఈవినింగ్ పోస్ట్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.